నేను చెప్పానా ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలండి అని. ఐ హర్డ్ సంథింగ్ లైక్ యూ షుడ్ బి రిపేర్డ్. అంటే ఏంటి తెలుసా అసలు? నువ్వు రిపేర్ అవ్వాలి అని. నువ్వు రిపేర్ అవ్వాలి అని. కానీ అది ఏ ఉద్దేశంతో అంటున్నారు తెలుసా? నువ్వు రిపేర్ చేయించాలి అని. ఇంగ్లీష్లో నువ్వు రిపేర్ చేయించాలి దీన్ని అని చెప్పాలంటే యూ షుడ్ గెట్ ఇట్ రిపేర్డ్ అనాలి. యూ షుడ్ గెట్ ఇట్ రిపేర్డ్ అనాలి. యూ షుడ్ బి కుక్డ్ దట్ అంట. మరీ ఘోరం. యూ షుడ్ బి కుక్డ్. నిన్ను వండాలి. ఎందుకండి పాపం మనుషుల్ని రిపేర్లు చేస్తారు, వండుతారు. యూ షుడ్ బి రిపేర్డ్ రాదు. యూ షుడ్ బి కుక్డ్ ఉండదు. యూ షుడ్ కుక్ అంతే. లేదంటే ఇట్ షుడ్ బి కుక్డ్ అని అంటాం అంతే. ఇదే కాదు, ఇట్లాంటివి ఎన్నో మిస్టేక్స్ ప్యాసివ్ వాయిస్లో అవుతూనే ఉంటాయి. ఎందుకు అంత కష్టం? కొంచెం క్లారిటీ తెచ్చుకొని కరెక్ట్గా మాట్లాడొచ్చు కదా. 1-2 నెలలు ఎక్కడైనా జాయిన్ అయ్యి చక్కగా రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఏది ఎట్లా వాడాలని తెలుసుకుంటే హ్యాపీగా మిస్టేక్స్ లేకుండా మాట్లాడొచ్చు కదా. మన మీద మనకు ఎంతో కాన్ఫిడెన్స్ గెయిన్ అవుతుంది కదా.